వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రాంతాలను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా అంతా సోషల్ మీడియాలోనే, వ్యవస్థ అంతా కూడా సోషల్ మీడియా మీదనే జరుగుతుంది అక్కడ గవర్నమెంట్ లో. పబ్లిక్ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే దాని మీద రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందని చూడాలి కళ్యాణ్. ఇది ఈ వ్యవస్థ ఇలా కొనసాగించే అవకాశం ఉందా? నిజంగానే ఆయన అనుకున్నట్టుగా ఇది పూర్తిగా అమలు చేస్తారా? లేదు ఈ పొలిటికల్ సిస్టమ్ లో ఇది అంతవరకు జరిగే పరిస్థితులు ఉంటాయా? నిజంగానే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ లో ఇంత స్పీడ్ గా ఇంత నిక్కచ్చిగా వెళితే గవర్నమెంట్ నిలబడుతుందా? ప్రధానంగా ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ మిత్రపక్షాల కూటమితో ఏర్పడిన గవర్నమెంట్. సో అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమిలో ఉన్న గవర్నమెంట్ లో ఎంతవరకు దీన్ని సక్సెస్ అవుతుంది, ఆయన ఎంతవరకు సక్సెస్ కానియగలడు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్. ఈ మధ్య కాలంలో నేను యువతను కలిశాను, రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన కొంతమంది స్టూడెంట్స్ని కలిసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మన గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి ఎక్స్పోజ్ అవుతారో, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, ఈ లంచాల గురించి ఎప్పుడైతే వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తుందో అప్పుడు వాళ్ళు పాలిటీషియన్స్ని, ప్రభుత్వాలని ఎంతగానో హేట్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ని ఈ మధ్యకాలంలో వినడం కూడా జరిగింది. సో మొత్తం మీద ప్రస్తుతానికి విజయ్ తీసుకున్న ఈ డెసిషన్ మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటి నాయకుడే కావాలి, మాకు అలాంటి పాలన కావాలి, అలాంటి పాలసీని ముందుకు తీసుకొస్తే బాగుండు, అలాంటి ఇనిషియేటివ్ అంటూ కూడా చాలామంది ఈ వీడియోని వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎక్సలెంట్ జాబ్ బై విజయ్, ఇక్కడ కూడా అలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత బాగుండో అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు. అవినీతి అంతమైతే రాష్ట్రం బాగుపడినట్టే. ఆ అవినీతి పైన విజయ్ యుద్ధం మొదలుపెట్టాడు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక డెసిషన్, ఒక స్టేట్మెంట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు, నేను ఉక్కుపాదాన్ని మోపుతాను, ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇటు మంత్రి వర్గానికి సంబంధించిన మీటింగ్స్ అయినా ఏవైనా కూడా ప్రజలకి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళకి ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉండాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. సో 100% ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఓత్ సెరమనీ రోజు ఆయన వాగ్దానం చేశాడో అదే ప్రస్తుతానికి ఫాలో చేస్తున్నాడు. సెన్సేషనల్ డెసిషన్ అనొచ్చు. ఆ టీవీకి సంబంధించి కూడా వ్యూవర్స్ కొన్ని కామెంట్స్ వేశారు. ఆ కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సూపర్ లైఫ్ రియల్ సర్వీసెస్ కామెంట్ చేశారు, సూపర్ 100% అంటూ విజయ్ని సపోర్ట్ చేస్తున్నారు. మరోపక్కన తెలంగాణ బత్తాయి బ్యాచ్ ఎక్కడ అంటే సరే ఓకే, ఒక వర్గాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. మరొకరు మీ యూజర్ 7 సూపర్ తలపతి సార్, సూపర్ సార్ అంటూ మీ యూజర్ 7 కామెంట్ చేశారు. మరొకరు రమణ బాబు కొక్కిలి, ఆయన కామెంట్ చేశారు సూపర్బ్ అని. కరప్షన్, కులపిచ్చి, అలాగే మత పిచ్చి పోతే దేశం ఎంతో బాగుంటుంది, కంట్రీ విల్ గో స్మూత్లీ అంటూ రమణ బాబు కొక్కిలి కామెంట్ చేశారు. మరొకరు ఇటు అన్ను మత పిచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాథ్స్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికైతే మాటలు లేవంటూ వంశో శ్రీనివాస్ కామెంట్ చేశారు. ఎక్సలెంట్ అండ్ మార్వెలస్ డెసిషన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ పిఎం మీరే విజయ్ అంటూ పద్మ కామెంట్ చేశారు. పద్మ 2021-7. మరొకరు సురేందరన్ గుడ్ సూపర్బ్ అంటూ కూడా సురేంద్రన్ కామెంట్ చేశారు. పుందరికం కామెంట్ చేశారు సూపర్బ్ అని. ఆకాష్ ఎంటర్టైన్మెంట్స్ కామెంట్ చేశారు. మరొకరు రాజేష్ షేమ్ ఆన్ పొలిటికల్ పార్టీస్ అంటున్నా, అంటే మిగతా పార్టీస్ని ఉద్దేశించి కూడా కామెంట్స్ చేస్తున్నారు. మిగతా పార్టీస్తోని విజయ్ పార్టీని కంపేర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నరసింహులు కామెంట్ చేశారు గుడ్ ఐడియా మ్యాండేటెడ్ టు ఇంప్లిమెంట్. సో మ్యాండేటెడ్ టు ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు, గుడ్ థింగ్ అంటున్నారు. వికృతి కామెంట్ చేశారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ. అలాగే పద్మ మరొకసారి కామెంట్ చేశారు నిజమైన ఇండియాకు కావాల్సిన సీఎం విజయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రభు కామెంట్ చేశారు విజయ్ ఫర్ పిఎం. సో విజయ్ని ప్రైమ్ మినిస్టర్గా చూడాలనుకుంటున్నారు. ఒక రాష్ట్రానికే పరిమితం అవ్వకూడదు విజయ్ పాలన, విజయ్ పరిపాలన దేశం మొత్తానికి ఉండాలి. దేశం మొత్తంలో ఉన్న కరప్షన్ని ఆయన తుంచివేశాడు, కరప్షన్ని ఆయన మొత్తానికి కరప్షన్నే ఎండ్ చేయగలుగుతాడు. అలాగే ఒక మంచి గవర్నెన్స్ని
ప్రజలకు ప్రొవైడ్ చేస్తారు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో పీఎంగా కావాలని ఆయనను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు ఇలాంటి పాలసీస్ని, ఇలాంటి చేంజెస్ని మీరు కోరుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి విజయ్ ఓత్ సెరమనీ రోజు ఇంకా ఏ విషయాలు మాట్లాడాడు, రానున్న రోజుల్లో మనం విజయ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. பெண்கள் பாதுகாப்பு ரொம்ப ஸ்ட்ரிக்டா வச்சிருப்பேன். போதைப் பொருள் கலாச்சாரம் அதை கண்ட்ரோல் பண்றதுக்கு என்னென்ன ஸ்டெப்ஸ் எடுக்கணும், என்னென்ன முயற்சிகள் எடுக்கணும், இன்னிலிருந்தே அதை நான் எடுப்பேன். நம்ம பசங்களை அதுல இருந்து காப்பாற்ற வேண்டியது நம்ம அரசனுடைய பொறுப்பு. அதே மாதிரி சட்டம் ஒழுங்கு எல்லாருக்குமான பாதுகாப்பை நான் உறுதிப்படுத்துவேன். என்ன அவமானப்படுத்துறவங்களாகவே இருந்தாலும், என்னை கஷ்டப்படுத்தினவங்களாகவே இருந்தாலும் அவங்களும் என் மக்கள் தானே. நண்பர்களாக இருந்தாலும் எதிரிகளாக இருந்தாலும் 8 கோடி மக்களும் என் மக்கள் தானே. அது மாதிரி இந்த அடிப்படை விஷயங்கள், கல்வி, ரேஷன், மருத்துவம், குடிநீர், சாலை வசதி, பஸ் வசதி, இந்த மாதிரி விஷயங்கள்ல தான் என்னுடைய முதல் கவனம் செலுத்தணும்னு எனக்கு தோணுது. நான் முன்னாடியே சொன்ன மாதிரி மக்கள் பணத்துல இருந்து ஒரு பைசா கூட நான் தொட மாட்டேன். எனக்கு அது அவசியமும் இல்லை. அது உங்களுக்கு நல்லாவே தெரியும். இந்த விஜய் தப்பு பண்ண மாட்டான், தப்பு பண்ணவும் விட மாட்டான். அது யாராக இருந்தாலும் சரி, என்னோட கவர்மெண்ட்ல என் கூடவே இருக்கிறவங்களாகவும் சரி, விட மாட்டான். சப்போஸ் யாருக்காவது அப்படி ஒரு எண்ணம் மனசுல இருந்துச்சுன்னா, நம்ம ஜெயிச்சிட்டோம், ஒரு ஆட்டம் ஆடி பார்க்கலாம் அப்படின்ற எண்ணம் யாருக்காவது இருந்துச்சுன்னா இப்பவே இந்த நிமிஷமே அதை எரேஸ் பண்ணிருங்க. చూస్తున్నాము తమిళనాడు సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. అవినీతిని అంతమొందించేందుకు సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. 1000 రూపాయలు లంచానికి ₹1,00,000 బహుమతి. అంటే 1000 రూపాయలు లంచం తీసుకున్నారు అంటూ ఆధారాలను ప్రొవైడ్ చేస్తే ప్రతి 1000 రూపాయలకు ₹1,00,000 బహుమతి ఇస్తానంటూ సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్ అనుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తే, సాక్ష్యాధారాలతో ప్రజలు ఫిర్యాదు చేస్తే నగదు ప్రోత్సాహాన్ని ఇస్తామంటూ ఆయన సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. అవినీతి పైన ఫిర్యాదు చేసేందుకు కూడా 24 గంటల పాటు టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలకు చెక్ పెట్టేందుకు ప్రజలనే అవినీతి నిరోధక సైన్యంగా మార్చేస్తూ కొత్త స్కీమును తీసుకొచ్చారు విజయ్. విజయ్ నిర్ణయంతో అవినీతి ఉద్యోగుల్లో భయం మొదలైంది. విజయ్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. విజయ్ తీసుకున్న ఈ డెసిషన్ని మీరందరూ కూడా స్వాగతిస్తున్నారా? అవినీతి చేసే అధికారుల గుట్టు రట్టు చేయడం ప్రజల చేతుల్లోనే ఇప్పుడు ఉంటే దాన్ని మీరు ఎలా స్వాగతిస్తారా? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు.